వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియోస్. ఫైనల్ ఎపిసోడ్ ఇది జేకబ్ది. సో ఇప్పుడు చూసుకుంటే దేవుడు చెప్పిన ప్రకారంగానే జేకబ్ ఏం చేశాడు? ఇద్దరు భార్యల్ని, సంతానాన్ని, అలాగే ఇద్దరు పని వాళ్ళని, మొత్తం ఆస్తి మొత్తం యావత్ మొత్తం సంబంధించినంతా తీసుకొని అయితే తండ్రి ఇంటికి అయితే బయలుదేరతాడు అనమాట. ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ముందు మీరు వెళ్ళండి, దాని తర్వాత నేను వస్తానని చెప్పి అంటాడు అనమాట. ఆ రోజు రాత్రంతా యాకోబు ప్రార్థనలోనే గడిపేస్తాడు అనమాట. ఎందుకు ప్రార్థనలో గడిపాడనంటే పశ్చాత్తాపడుతుంటాడు, చేసిన తప్పు ఒప్పుకుంటున్నాడు. నన్ను క్షమించు, నన్ను వదిలిపోకు ప్రభువా అని చెప్పి ప్రార్థనలో ఉంటాడు అనమాట. ఒక వ్యక్తి వస్తాడు అక్కడికి, యాకోబుని చూస్తాడు. యాకోబు కూడా చూస్తాడు. ఎవరు నువ్వు అని అంటాడు యాకోబు. తిరిగి మళ్ళీ వెళ్ళిపోయే సమయానికి యాకోబు పోయి వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుంటాడు అనమాట. పట్టుకొని అర్థమైపోయింది యాకోబుకి ఎవరు వచ్చిందని చెప్పి, నువ్వు నన్ను ఆశీర్వదించాలా, నువ్వు నన్ను దీవించాలా, నీ ఆశీర్వాదం నాకు కావాలి ఇప్పుడు అని చెప్పి చిన్న యుద్ధం రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు జరుగుతూనే ఉంటది అనమాట. ఇంకా ఆ వ్యక్తి చూసి ఇంకా యాకోబు యొక్క కుడికాలు తొడకీలునైతే విరగొడతాడు అనమాట. అతని చేత్తో పక్కకి జరగతది, లోపల విరగతది. అయినా కూడా పట్టుదల వదలలా, పట్టుకుంటాడు ఆ వ్యక్తిని వెళ్ళనీయకుండా. సరే నీ పేరు ఏంది అని అంటాడు అనమాట ఆ వ్యక్తి. నా పేరు యాకోబు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కుమారుడు యాకోబు అని అంటాడు. ఏలయనగా నువ్వు మనుషుల్ని అలాగే దేవుని జయించావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు అని నేను ఇంకా ఎవరు కూడా పిలవరు ఇంకా అని అంటాడు అనమాట. నేను ఆ వ్యక్తితో పోరాడాను, నేను ఆ వ్యక్తిని ముఖాముఖిగా చూశాను, చూసి కూడా నా ప్రాణాన్ని నేను దక్కించుకున్నాను. ఈ స్థలంలో నేను ఆ వ్యక్తితో పోరాడాను కాబట్టి ఈ స్థలముకి నేను పెనుయేలు అని చెప్పి పేరు పెడుతున్నాను. నేను ఇంకా నా అన్న నా మీదకి యుద్ధానికి కానీ వచ్చాడంటే మాత్రం నేను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాను, నేను ఏమైనా సరే ఎదుర్కోగలుగుతాను. నాకు అక్కడికి వెళ్ళగానే 300 మందితో సిద్ధంగా ఉంటాడు అనమాట ఏషావు. అక్కడ వాళ్ళ అన్నని చూసిన వెంటనే ఇంకా మోకరించేసి సాగిలు పడుతుంటాడు అనమాట. వెంటనే ఏషావు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ తమ్ముడిని పట్టుకుని పైకి లేపి గట్టిగా హత్తుకుంటాడు అనమాట. తమ్ముడు, నువ్వు మళ్ళీ తిరిగి తండ్రి ఇంటికి వచ్చావు నువ్వు అని చెప్పి అనమాట. ఈ విధంగా ఇజ్రాయేల్ అనే పేరు వచ్చింది. ఈ వీడియోతో అయితే మొత్తానికి అయిపోయింది. సరే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఒక వ్యక్తితో పోరాడాడు కదా యాకోబు, ఎవరే అంటారు? అత్యున్నత సింహాసనం మీద కూర్చొని తండ్రి కుడి చేతి పక్కన నిత్యం కిరోబులు శరోబులు దేవదత్తల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి కొలవబడుతున్నాడు చూసారా?